ఫ్రెండ్స్ నమస్తే. ఈ రోజు అయితే నేను కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయి. పచ్చిమిర్చి అయితే చాలా ఎక్కువ వచ్చాయి. వాటిని అయితే హార్వెస్ట్ చేసుకుందాం రండి. మీరు చూసినట్లయితే ఇవి 2 టబ్బుల్లో పాత పచ్చిమిర్చి అండి, కానీ ఎంతో ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి చక్కగా వస్తున్నాయి అన్నమాట. మనకి ఇంటికి సరిపడా పచ్చిమిర్చి అయితే వస్తున్నాయండి. చూడండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో పచ్చిమిర్చి. నేనైతే ఈ పూట హార్వెస్ట్ చేసేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో సరే, ఇంత బాగున్నాయండి పచ్చిమిర్చి, ఫ్రెష్గా ఉన్నాయి కదా. అసలు నిజంగా టేస్ట్ అంటే పచ్చిమిర్చికి టేస్ట్ ఏంటంటారా? కాదండి, నిజంగా ఆ స్మెల్లే డిఫరెంట్గా ఉంటుంది. మీరు పచ్చడి చేసుకోండి, కర్రీలో వేసుకోండి, అసలు గుమాయించి కొడుతుంది అనమాట ఆ స్మెల్. మనం ఆర్గానిక్గా పండించుకున్న పచ్చిమిర్చి. మెయిన్ ఏంటంటే ఇంత హెల్దీగా పచ్చిమిర్చి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారా? నేను చెప్తాను చూడండి. నేను ఈ బాగా మాగిన ఎండిన పశువుల ఎరువు మాత్రమే ఇస్తూ ఉంటాను, ఎరువు మాత్రం కామన్గా. ఇంకా ఇవి పూత దశలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని పూత దశలోకి వస్తాయి. మనం అన్నీ ఒకేసారి పెట్టాం కదా, జీవామృతం ఇస్తానండి. జీవామృతం తయారు చేసి నేను ఇస్తూ ఉంటాను. అసలు ఆ జీవామృతం ఇచ్చిన తర్వాత ఈ పచ్చిమిర్చి అయితే ఈల్డ్ బ్రహ్మాండంగా ఉంది. పచ్చిమిర్చి అనే కాదండి, పొట్ల, బీర, సొర అంతా కూడా ఈల్డ్ చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే మనం వేసుకునే విత్తనాలు కూడా బాగుండాలండి. విత్తనాలు కూడా బాగుంటే మంచి విత్తనం వేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట. ఈల్డ్ అనేది జర్మినేషన్ బాగా జరిగి హెల్దీగా మొక్క పెరిగింది అనుకోండి. ఇది 2 years బ్యాక్ అంటే 1 year 1.5 year అయిపోతుంది ఇప్పటికి. నేను లాస్ట్ జూన్లో పెట్టానండి. ఈ జూన్ కాక లాస్ట్ జూన్లో పెట్టాను. చూడండి 1.5 year అయిపోయింది. చూసారా ఎంత బాగా వస్తున్నాయి చూడండి. అసలు గుత్తులుగా ఉన్నాయి పచ్చిమిర్చి. చూడండి మీరు ఎంత బాగున్నాయో. లోపల ఉన్నాయి. ఇవి మనకి చక్కగా ఈ విధంగా ఫ్రెష్గా పెరిగిపోయిన తర్వాత, ఎంత పెరగాలో అంత పచ్చిమిర్చి పెరిగినాక మనం గట్టిగా అసలు కొయ్యాల్సిన అవసరం లేదండి. ఇలా పట్టుకోగానే చేతిలోకి వచ్చేస్తూనే ఉంటుంది. చూసారా పచ్చిమిర్చి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనం ఆర్గానిక్గా పండించుకున్న పచ్చిమిర్చి. కలర్ కూడా చూడండి టెంప్టింగ్గా ఉంది. చూసారా మన పచ్చిమిర్చి. ఇయర్లీ ప్రతి సంవత్సరం మనం చక్కగా సక్సెస్ అవుతున్నామండి. తెలుసుకుంటున్నాము, నేర్చుకుని వెజిటబుల్స్ని ఎలా పండించుకోవాలో, అందులో కావాల్సినవి ఏమేమి ఎరువులు ఇచ్చుకోవాలి, లిక్విడ్స్ ఏమి ఇవ్వాలి అన్నీ తెలుసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. చూడండి అలాగే కొన్ని వంకాయలు కూడా ఉన్నాయండి. వంకాయలు అయితే మనకి పాత చెట్లు ఇవి తెలుసు కదా మీకు. ఆల్రెడీ నేను ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు వస్తూ ఉన్నాయన్నమాట. చక్కగా మనకైతే ఇంటికి సరిపడా వస్తున్నాయండి. వారానికి సరిపడా వంకాయలు అయితే మనకు వస్తున్నాయి, ఇంకెక్కువ వస్తున్నాయి బాగా. ఇవి కొంచెం జాగ్రత్తగా కట్ చేద్దాము. చూడండి గుత్తి వంకాయ చేసుకుందామండి మనం. అందుకే కొంచెం చిన్నవి కోసేస్తున్నాను. చూసారా కాస్త పెద్దవి అవుతాయి ఇవి. కొంచెం గట్టిగా ఉన్నాయండి. నేను చేతితో కోస్తుంటే కొమ్మలు కూడా వచ్చేస్తున్నాయని చెప్పి కత్తర్ తీసుకున్నాను. పెద్దవి అవుతాయండి ఇవి, చక్కగా లేతగా ఉంటాయి అన్నమాట. మనం ఇలా వేయంగానే కర్రీ మెత్తగా చక్కగా మగ్గిపోతుంది. చూసారా ఇవన్నీ కూడా లాస్ట్ 2 years బ్యాక్ మొక్కలు అనమాట. వంగ మొక్కలు ఈ సంవత్సరం అయితే మనం పెట్టలేదు. అప్పారావు సార్ ఇచ్చిన తెల్ల వంగ సీడ్స్ అయితే వేశాను. మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా సీడ్స్ వేయడం. అది ఇంకా అది రాలేదండి, వస్తున్నాయి ఇప్పుడే. కొన్ని వచ్చాయి, కొన్ని రాలా. వేసి కూడా 5 days అవుతుంది కాబట్టి కొంచెం టైం తీసుకొని అవి బాగా పెరిగిన తర్వాత మనం చక్కగా పెట్టుకుందాము. తెల్ల వంగ కూడా పండిద్దామండి. చూసారా ఇక్కడ కూడా ఉంది చూడండి. మనకైతే వంకాయలకైతే అసలు కొదవలేదండి నిజంగా. మనకి సరిపడా వస్తున్నాయి. ఇంకా మనం మా అత్తగారు వాళ్ళకి పంపిస్తూ ఉంటున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. 3 ఉన్నాయి, 3 కోసేస్తున్నాను. చూసారా ఇంకా అక్కడ 2-3 మొక్కలు ఉన్నాయి, వాటికి కూడా ఉన్నాయేమో చూద్దాం రండి. ఇక్కడ చూడండి ఇది మనం పెట్టింది కాదనమాట, లాస్ట్ ఇయర్ ఉందో ఏమో. పసుపు అనమాట. ఎంత బాగా వచ్చింది చూసారండి నిజంగా. టబ్లో పసుపు అది
అందులో దుంప ఉంటుంది. లాస్ట్ ఇయర్ పెట్టాను నేను పైన, ఒక 2 టబ్బుల్లోనే పెట్టాను, మొత్తం కిందే పెంచాను కదా. చూడండి అసలు ఆకులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇది పడి మొలిసిందనమాట, పసుపు బంగారం. ఇక్కడ కూడా చూడండి, ఈ మొక్కకు కూడా ఉన్నాయి. ఈ ఆకులంతా చూడండి ఇట్లా ఏదో పెస్ట్ వచ్చింది. నేనేం కట్ చేయలేదు, ఎంత కట్ చేసినా అలా ఆకులు అవుతూనే ఉన్నాయండి ఈ సంవత్సరం ఏంటో. అందుకే నేను ఈ 2-3 రోజులు లేను కదా, ఇప్పుడు ఇంకా తీసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది పాతది, కొత్తదండి, కొత్త పచ్చిమిర్చి. అక్కడ ఈ పాతది, ఇవి 1-2 పడి మొలిసినాయి అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత చక్కగా ఉన్నాయి పచ్చిమిర్చి, చూసారా. నేను ఇప్పుడు అవసరం లేదులే అని కొయ్యలేదండి, మళ్ళీ రేపు ఎల్లుండో వచ్చి కోసుకుంటాను అనమాట. ఇప్పుడైతే కోసాను కదా, నాకు ఇంట్లోకి సరిపడా కోసుకున్నాను. మళ్ళీ ఏదైనా పచ్చడి ప్రిపేర్ చేయాలంటే అప్పుడు వచ్చేసి కోస్తాను. మీరైతే చూడండి, మీకు చూపించాలి కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇలా పండించుకుంటున్నాను, చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి పచ్చిమిర్చి. ఇక్కడ చూడండి, ఇది గ్రో బ్యాగ్లోది. ఇది కూడా బోలు కాయలు ఇస్తుందండి. ఎంత పూత మీద ఉందో చూసారా, చాలా కాయలు ఇచ్చింది. ఇది ఇంకా చిన్నగా ఉంది. వర్షాలు బాగా వచ్చాయి. వర్షాలు వచ్చిన తర్వాత ఇదిగో ఇట్లా వచ్చేసింది చూసారా, మిల్లీ బగ్స్ అనండి దీన్ని, పెస్ట్ వచ్చేసింది, పిండి నల్లి. ఇది ఏం చేయాలంటే బెస్ట్ ఇక్కడ వరకు కట్ చేయడమేనండి. ఇంకో ఇక్కడ కూడా వచ్చేసింది. లేదా బూడిద ఉంది కదా, బూడిద వేసేసేద్దాం, నీమ్ ఆయిల్ అయినా స్ప్రే చేద్దాం. నేను ఇప్పుడే మీకు చూపిస్తాను. నీమ్ ఆయిల్ స్ప్రే చేసి మంచిగా ఉన్న కాయలు అయితే కోసేస్తున్నాను. భలే బాధగా ఉందండి, 2 రోజులు లేకపోయేసరికి. చూసారా, హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు గార్డెన్ ఇలా కొంచెం అక్కడక్కడ పాడైపోతూ ఉంటుంది. మనం చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా మంచిగా చేసుకోవాలి. కాయలు అయితే బాగున్నాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు. ఈ పిండి నల్లి, మిల్లీ బగ్స్ ఇవైతే వచ్చేసి మొక్కలు పాడైపోతున్నాయి. వీటిని అయితే నేను పెట్టేస్తున్నాను. చూడండి, ఈ టమాటా మొక్కలు అయితే వర్షాలకు కాస్త ఇట్లా పడిపోయినాయండి. వీటిని కట్టుకోవాలి. సేమ్ టైం ఇక్కడ కొత్తిమీర వచ్చింది కదండి, కొత్తిమీర కూడా కొంచెం తీసుకుందాము. మన ఇంట్లోకి సరిపడా తీసుకుందాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కొత్తిమీర తీసుకోవచ్చు. ఇలా ఖాళీ ప్లేస్లో వేసుకుంటే చక్కగా, ఈ ప్లేస్ అంతా ఖాళీనే కదండి, ప్రతి టబ్బులో అందులో కొత్తిమీర వేసుకుంటే వేర్లు చూడండి ఎంత ఉంటాయి, జస్ట్ ఇంతే ఉంటాయి. కాబట్టి మనం మెంతి కూర, కొత్తిమీర ఇట్లా పండించేసుకోవచ్చు. ఇలాంటి టబ్స్లో మనం బీర పెట్టుకోండి, సొర పెట్టుకోండి, ఇట్లా టమాటో పెట్టుకోండి, ఏమన్నా పెట్టుకోండి. ఈ ప్లేస్ అంతా ఖాళీగానే ఉంటుంది కదా, ఆ ప్లేస్లో ఇలా చక్కగా కొత్తిమీర పెంచుకున్నారనుకోండి, మనకి ఇంట్లోకి సరిపడా మనం బయట కొనుక్కోకుండా కొత్తిమీర కూడా మనమే వేరే ఒక గ్రో బ్యాగ్ యూజ్ చేయకుండా చక్కగా కొత్తిమీరని పండించేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, పొట్లకాయ కూడా ఒకటి హార్వెస్ట్ చేసేస్తున్నాను. 2 కోసేద్దాము. చూసారా, ఇక్కడ మీరు చూడండి, ఇది తమ్మకాయ అంటారు, కొంతమంది చెమ్మకాయ అంటారండి. చక్కగా ఇలా పాకుతూ పెరిగిపోతుంది అండి. 10 డేస్ అవుతుంది ఇది మనం సీడ్ నుంచి ఇంత పెద్దది అయిన తర్వాత దీనిలోకి మార్చి కరెక్ట్గా 12 డేస్ అవుతుంది. 12 డేస్కి చక్కగా ఇలా పాకేస్తుంది. నేను ఇక్కడ ఒక కర్ర పాతి దీనికి ఈ తాడు సపోర్ట్ ఇచ్చాను. ఇలా పైకి వెళ్ళి చక్కగా ఈ పందిరికి అల్లుకుంటుంది అనమాట. అక్కడ కూడా ఒకటి పెట్టాను, ఇక్కడ ఒకటి పెట్టాను. 2 సీడ్స్ పెట్టాం, 2 కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చాయి. అక్కడ కూడా చూద్దారండి. ఈ టబ్లో పెట్టాను కదా, ఇది కూడా చూడండి చక్కగా ఇలా పైకి పాక్కుంటూ వెళ్ళిపోతుంది. 2 పెట్టానండి, 2 కూడా చక్కగా వచ్చాయి అనమాట. సీడ్స్ బాగుంటాయి మనకి. ఎప్పుడు కూడా విత్తనం అనేది బాగుంది అనుకోండి, ఈ జర్మినేషన్ బాగుంటుంది. నెక్స్ట్ మన మట్టి మిశ్రమం బాగుంది అనుకోండి, చక్కగా పెరుగుతుంది మొక్క. ఇది పాలకూర అండి. నేను ఒక హార్వెస్ట్ అయిపోయింది, ఫుల్గా ఒకేసారి తీసేసుకుని నేను పులుసు కూర చేశాను ఇంట్లోకి. తర్వాత 2 రోజులు వర్షాలు బాగా పడడం వల్ల ఇట్లా చూసారా పెస్ట్ వచ్చేసింది అనమాట. ఆకులన్నీ ఇట్లా హోల్స్ పడిపోయాయి, మొత్తం పాడైపోయింది. దీన్నంతా కూడా నేను తీసేస్తాను ఆల్మోస్ట్. చూసారా, ఇట్లా మచ్చలు మచ్చలుగా వచ్చి ఏదో పెస్ట్ ఈ ఆకునంతా తినేస్తుంది అనమాట. ఇదొకటి బాధగా ఉంది. ఈ పక్కన చుక్కకూర అయితే బాగా వస్తుందండి, కానీ కలుపు పెరిగింది. కలుపు అంతా తీసేస్తాను నేను. ఈ గడ్డంతా తీసేద్దాం. చుక్కకూర చూడండి ఎంత ఫ్రెష్గా వస్తుందో. వంకాయలు అయితే బాగా వచ్చాయి. చూసారు కదండి ఈరోజు వీడియో అయితే మనకి పొట్లకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి,
కొత్తిమీర ఇవైతే మీకు వీడియో కోసం చేశాను. నేనైతే రెగ్యులర్గా పైకి వచ్చి దొండకాయలు కావాలంటే దొండకాయలు మా పాపకి మార్నింగ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి అప్పటికప్పుడు వచ్చి కోసుకొని వెళ్ళిపోతుంటాను. అలాగే కాకరకాయలు కోసేస్తుంటాను, టమాటోలు కోసేస్తుంటా. బెండకాయలు అయితే ఎవ్రీ 2 డేస్కి ఒక్కసారి 4-5 కాయలు ఒక్కొక్క మొక్కకు వస్తుంటాయి. అలా కోసేస్తూ ఉంటాను. ఒక్కసారి వీడియో చేయాలంటే అలా ఉండవండి. మనం కరెక్ట్గా 5-6 ఉన్న ఫ్యామిలీకి సరిపడా మనం 5-6 టబ్బుల్లో ఒక్కొక్క రకం కూరగాయ పెట్టుకున్నప్పుడు మనకి రెగ్యులర్గా హార్వెస్ట్ వస్తూనే ఉంటుంది. ఈరోజు వీడియో కోసం అయితే నేను చేసిన హార్వెస్ట్ ఇవి. మరి ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.